దేవుడు ఈ 40 days కూడా దేవుడి సన్నిధికి నేను అంటే 30 days మీ సన్నిధికి వచ్చాను. ప్రతిరోజు కూడా సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే 7 ఇక్కడికి వచ్చి ఆఫీస్లో ఈ యొక్క సన్నిధిలో దేవుడు ఎంతో బలంగా వాడుకున్నాడండి. ప్రతిరోజు కూడా చక్కగా పాటలు పాడే అవకాశం ఇచ్చారు. కొత్త కొత్త పాటలు నేర్చుకునే రీతిగా కూడా, అదేవిధంగా ఆత్మీయంగా కూడా ఎంతో బలపడి చాలా మంది మన ఎవరస్తుల్లోనే చాలా మంది కూడా వాకింగ్ కూడా చెప్పారు ఈ సన్నిధిలో. నాకు కూడా చెప్పగలిగే అవకాశం కూడా వచ్చింది ఈ సన్నిధిలోని. అందుని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏ చర్చ్లో కూడా జరుగుతాయో తెలియదు, కానీ మన చర్చ్లో మాత్రం కంటిన్యూగా ప్రతిరోజు 7:30 to 9:30 వరకు ప్రతిరోజు కూడా మన చర్చ్లో మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు, పాటలు కూడా పాడేవాళ్ళు చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. కానీ చాలా మంది మిస్ అయిపోయి ఉంటారు వీడియోల వల్ల. కానీ ఎంతో చక్కని అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి సన్నిధిలో మనము గడిపే అవకాశాన్ని గొప్ప అవకాశం ఇచ్చిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రతిరోజు కూడా నేను వైద్యం గోపల్పల్లి వైద్యంకి వస్తున్నాను అనమాట. నేను వస్తుంటే అసలు 2-3 సార్లు అయితే యాక్సిడెంట్ దగ్గర చాలా ప్రమాదం నుంచి కూడా తప్పించాడు దేవుడు. నేను అసలు చాలా స్లోగా వస్తాను. ఎన్నో యాక్సిడెంట్లు కూడా చూశాను. నాకన్నా ముందు చాలా మంది బండి గుద్దుకుని పడిపోవడం అట్లా కూడా చూశాను. దేవుడు ఎంతో అద్భుత రీతిగా నన్ను ఎటువంటి అబద్ధం కలగకుండా ప్రతిరోజు కూడా ప్రయాణంలో తోడుకొని కాచు కాబట్టి ఈ యొక్క సన్నిధిలో నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి వేల మంది తెలియజేస్తున్నాను. ఇచ్చిన సాక్షి దేవుడు తెచ్చిన కాక అవకాశం తెలియజేస్తున్నాను.